సంక్షోభం మరింత ముదురుతోంది. వరుసగా 13వ రోజు ఇరాన్పై అమెరికా దాడులు చేసింది. ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్, ఎర్బిల్, ఇరాక్, కుర్దికిస్తాన్, జోర్డాన్లపై మరోవైపు ఇరాన్ తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడుతోంది. జోర్డాన్లోని అల్ అజ్రక్ యుఎస్ ఎయిర్ బేస్పై ఇరాన్ దాడి చేసింది. బహ్రెయిన్, కువైట్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇరాన్ దాడులతో బహ్రెయిన్లో సైరన్ మోత మారుమ్రోగుతోంది. ఇరాన్ మిజైల్స్ను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా వరకు అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇరాన్లోని ఖురమాబాద్, జస్క్, అహ్వాజ్, బందర్ అబ్బాస్ సిటీలతో పాటుగా కేష్మ్ దీవిలో భారీ పేలుళ్లు సంభవిస్తున్నట్లుగా తెలుస్తోంది. రోజు రోజుకి దాడుల తీవ్రత ఇరువైపుల నుంచి పెరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడా కూడా చర్చలనే మాట కానీ, శాంతి అనే పదం కానీ మనకి వినిపించడం లేదు. ప్రతిరోజు ఇరువైపుల ఇరు పక్షాలు చాలా తీవ్రమైనటువంటి లక్షల కోట్ల సంపదని నష్టపోతూ, మరోవైపు కొన్ని పదుల సంఖ్యలో మృతులు సంభవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మేజర్గా ఈ మధ్య జరిగినటువంటి వరుస దాడులు ఒకసారి మనం చూస్తే, అమెరికా కేష్మ్ ద్వీపం మీద ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ IRGC నౌకాదళ స్థావరాన్ని ధ్వంసం చేసింది కేష్మ్ ద్వీపంలో. అలాగే డ్రోన్ ప్రయోగాలు చేసేటువంటి, నిల్వ చేసేటువంటి కేంద్రాలను కూడా అక్కడ ధ్వంసం చేసింది. అట్ ది సేమ్ టైం ఇస్ఫహాన్ ప్రావిన్స్లో కూడా చాలా తీవ్రమైనటువంటి క్షిపణి దాడులకు పాల్పడుతూ వస్తుంది. క్షిపణి మద్దతు కేంద్రాలు, సైనిక లాజిస్టిక్స్ సదుపాయాల మీద వైమానిక దాడులు చేస్తూ వచ్చింది. ఖుజెస్తాన్ ప్రావిన్స్లో సైనిక కమాండ్ సెంటర్స్ని, అలాగే ఆయుధ నిల్వ గోదాముల్ని లక్ష్యంగా చేసుకొని అమెరికా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతూ వస్తుంది. అలాంగ్ విత్ దట్ ఫార్స్ ప్రావిన్స్లో కూడా మేజర్గా సర్వేలెన్స్ అండ్ డ్రోన్ కంట్రోలింగ్ సిస్టమ్స్ని పూర్తిగా దెబ్బతీసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు చాలా వరకు అనేక డ్రోన్ నిల్వ కేంద్రాలను మేము ధ్వంసం చేశామంటూ అమెరికా ప్రకటిస్తోంది. IRGC నౌకాదళానికి చెందిన మౌలిక సదుపాయాలను కూడా ధ్వంసం చేశామంటూ చెప్తుంది. వాళ్ళు ఆయుధ గోదాములు, అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసాం అంటూ అమెరికా చెప్తూ, ఇక ఇరాన్ పని అయిపోయినట్లే. ఇదే రేట్లో గనక యుద్ధం కొనసాగితే, ఇదే తీవ్రమైనటువంటి దాడులు కనుక మరిన్ని రోజులు కొనసాగితే మరొక 2 వారాల్లో ఇరాన్ తిరిగి దాడి చేయలేని పరిస్థితికి వస్తుంది అంటూ అమెరికా ప్రకటించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే కొన్ని వందల మంది సైనికుల ప్రాణాలు మేము తీసామంటూ కూడా అమెరికా ప్రకటించింది. అయితే అమెరికా చేస్తున్నటువంటి ఈ దాడులకు ప్రతి దాడులను చేస్తుంది ఇరాన్. మేజర్గా జోర్డాన్లో మువాఫాక్ సలీ అనేటువంటి ఎయిర్ బేస్ మీద బాలిస్టిక్ క్షిపణులతో, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. అక్కడ అమెరికా వైమానిక దళం ఉంది, దాన్ని పూర్తిగా, వైమానిక స్థావరాన్ని పూర్తిగా ధ్వంసం చేశామంటూ చెప్పింది. 3 అమెరికా సైనికులు మరణించారు అంటూ కూడా ఇప్పటికే అమెరికా కూడా దీనికి సంబంధించి కన్ఫర్మ్ చేసింది. అలాగే చాలామంది సైనికులు గాయపడ్డారు. మరోవైపు ఇర్బిల్, అమెరికా స్థావరం సమీపంలో ఇర్బిల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరం ఇది. దీన్ని కూడా రాకెట్లు, డ్రోన్లతో చాలా విధ్వంసం చేసింది ఇరాన్. వాటితో పాటుగా ఇటు బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాల లక్ష్యాలుగా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. కానీ చాలా వరకు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని ఎదుర్కొంది అని చెప్పినప్పటికీ కొన్ని మిజైల్స్ అండ్ డ్రోన్స్ మాత్రం టార్గెట్స్ని రీచ్ అయ్యాయంటూ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. వాటితో పాటు కువైట్ మీద కూడా చాలా తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్నట్లు కనపడుతుంది. ఇక రెడ్ సీలో సిచ్యువేషన్ కూడా రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇరాన్ మద్దతున్నటువంటి హౌతీ బలగాలు 2 సౌదీకి సంబంధించినటువంటి చమురు ట్యాంకర్ల మీద దాడులు చేశారు. ట్యాంకర్లకి చాలా తీవ్రమైన నష్టం జరగడం మనం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల సముద్ర రవాణాకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది అంటూ చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ దాడుల్లో గత లాస్ట్ 6 or 7 డేస్లో జరిగినటువంటి దాడుల్లో జోర్డాన్ ఎయిర్ బేస్ దాడిలో 3 అమెరికాకు సంబంధించినటువంటి సైనికులు మరణించారు. అలాగే అధికారికంగా ఖచ్చితంగా నంబర్ తెలియకపోయినప్పటికీ కొన్ని వందల మంది అమెరికా సైనికులు గాయపడ్డారు అని జోర్డాన్, ఇరాక్, బహ్రెయిన్, కువైట్ ప్రాంతాల్లో దాడులు జరిగినట్లుగా ఇప్పటికే చెప్తున్నారు. ఈవెన్ ఇరాన్ కూడా చాలా తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడుతుంది. ఇక ఎర్ర సముద్రం, హర్మూజ్ ప్రాంతాల్లో భద్రత పరిస్థితి మరింత దిగజారుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో హర్మూజ్ స్ట్రైట్లో పరిస్థితి రోజు రోజుకి మరింత దిగజారిపోతుంది. ఓవైపు అమెరికా తిరిగి తమ గతంలో ఎలాగైతే బ్లాకేట్ చేసిందో అలాంటి ఒక పరిస్థితిని తీసుకురావాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళ సైన్యాన్ని మోహరించే ప్రయత్నం చేయడం, వాళ్ళకు సంబంధించినటువంటి
కొన్ని వార్ షిప్స్ అక్కడికి చేరుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో సుదూరానికి కూడా చేరలేని పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈసారి ఇరాన్ ముందుగానే ఆ చుట్టుపక్కల ప్రాంతాలని సెక్యూర్ చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు యుఎస్ తమ ఎయిర్ ఫోర్స్ని వాడి హర్ముజ్ స్ట్రైట్ చుట్టూ ఉన్నటువంటి ఐఆర్జీసీ స్థావరాలని, అలాగే డ్రోన్స్, మిజైల్స్ ప్రయోగించేటువంటి లాంచ్ ప్యాడ్స్ని, లాంచ్ బేస్లని చాలా తీవ్రంగా దెబ్బ కొట్టడం మనకు కనిపిస్తుంది. అట్ దిస్ రేట్ వితిన్ నెక్స్ట్ 2 weeks ఇరాన్ పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉందంటూ అమెరికా ప్రకటించడం మనకు కనిపిస్తుంది. మరోవైపు అమెరికాకి ఇక డైరెక్ట్గా ఇంపాక్ట్ చూపించే పరిస్థితి వచ్చింది అంటూ ఇరాన్ చేస్తున్నటువంటి ప్రకటనలో కూడా కొంత ఆందోళనని కలిగిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. హర్ముజ్ స్ట్రైట్ ఇప్పటికే చాలా గందరగోళంగా ఉంది. ఏ ఒక్క నౌక కూడా హర్ముజ్ స్ట్రైట్ని దాటే ధైర్యం చేయడం లేదు. ఒకవేళ ఏదైనా దాటడానికి ప్రయత్నిస్తే ఇమీడియట్గా ఇరాన్ వాటిని ధ్వంసం చేస్తూ ఉండడంతో అమెరికా కొన్ని షిప్లు మాత్రం, కొన్ని వెజల్స్కి మాత్రం అమెరికా కొంత సెక్యూర్ చేసి దాటించగలుగుతుంది దొంగతనంగా. కానీ పూర్తి స్థాయిలో అక్కడ రవాణా వ్యవస్థని తిరిగి నిర్మించలేని పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి జరుగుతున్నటువంటి దాడుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. మరోవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లాగానే బాబ్ అల్ మందెబ్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎర్ర సముద్రంలో అప్రాక్సిమేట్లీ 12% ఆఫ్ వరల్డ్స్ ట్రేడ్ జరిగేటువంటి ప్రాంతం అది. ప్రపంచంలో సరఫరా అయ్యేటువంటి 12% ఆయిల్ అండ్ గ్యాస్ బాబ్ అల్ మందెబ్ గుండానే వస్తూ ఉంది. అయితే ఈ ప్రాంతాన్ని ఇప్పుడు హౌతీ తిరుగుబాటుదారులు క్లోజ్ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ పూర్తిగా రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా ఇప్పటికీ ఇది క్లోజ్ అవ్వకపోయినప్పటికీ కూడా చాలా వరకు షిప్స్ మీద దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో చాలామంది ఆ బాబ్ అల్ మందెబ్ని దాటి రావడానికి భయపడుతున్నటువంటి సందర్భం. అతి త్వరలో హర్ముజ్ స్ట్రైట్ లాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉంది అన్నట్లు కనపడుతుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా తన పైప్ లైన్ ద్వారా ఆ చివరి నుంచి ఈ చివరికి పూర్తిగా ఆయిల్ని సప్లై చేసుకుంటూ బాబ్ అల్ మందెబ్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు అది మొత్తం ఆగిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అలాగే మేజర్గా ఆఫ్రికాకి సౌత్ కార్నర్లో ఉన్నటువంటి ఆ ప్రత్యామ్నాయ మార్గాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నటువంటి సందర్భం కనపడుతుంది. అనేక చమురు ట్యాంకులు కానీ చాలా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అంటున్నారు. దీంతో ప్రయాణ సమయం సుమారుగా 10 to 30 days ఎక్స్ట్రా పడుతూ వస్తుంది. డిపెండ్స్ ఆన్ దేర్ షిప్మెంట్ స్టోరేజ్ క్యాపబిలిటీస్. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఒక 12%, అలాగే మరోవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఒక 20%, అరౌండ్ 32% ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై మీద ఇప్పుడు ప్రభావం చూపించిన నేపథ్యంలో మార్కెట్స్ మీద మరింత తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశం, ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడానికి మరింత అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే వీలైనంత త్వరగా ఇక్కడ హౌతీల గ్రూప్స్ని ఎలిమినేట్ చేయాలి అనే ఆలోచనలో యుఎస్ అలాగే ఇజ్రాయెల్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఇరాన్ ప్రాక్సీలుగా చెప్పబడుతున్నటువంటి వీళ్ళు ఆ ప్రాంతాన్ని కొద్దిగా ఆక్యుపై చేసుకుంటున్నారు, పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తిగా అయితే బ్లాక్ అవ్వలేదు ఇప్పటి వరకు. మరోవైపు అమెరికా, బ్రిటన్ అలాగే ఇతర కొన్ని భాగస్వామ్య దేశాలు నౌకాదళాలు ఎర్ర సముద్రంలో గస్తీని పెంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ హౌతీ తిరుగుబాటుదారుల నుంచి ఆ షిప్పుల్ని కాపాడడానికి, వాణిజ్య నౌకలకి భద్రత కల్పించడానికి ఎక్స్ట్రాగా మరింత సర్వేలెన్స్ని పెంచారు. ఎస్కాట్స్ యొక్క క్యాపబిలిటీస్ పెంచినట్లుగా కూడా కనపడుతుంది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే జలసంధి పూర్తిగా మూసివేయబడలేదు. బట్ హౌతీల దాడులు ఎప్పుడు ఏ షిప్ మీద జరుగుతాయన్న భయం అయితే కనిపిస్తుంది. అలాగే అనేక నౌకలు ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్స్ని ఎత్తుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఆఫ్రికాకి సంబంధించినటువంటి ఆఫ్రికా దక్షిణ కొన సౌత్ కార్నర్ నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఆ చుట్టుపక్కల నుంచి
రావాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ వస్తుంది. దీనివల్ల అరౌండ్ 10 or 20 కొంతమందికి 30 days కూడా ఎక్స్ట్రా పడుతుంది అంటున్నారు. అంటే లార్జ్ షిప్స్కి ఎక్కువ టైం పట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ 20-25 days వరకు కూడా కొన్ని షిప్స్ ఎక్స్ట్రాగా ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల కూడా ఖర్చు పెరుగుతుంది. ఈవెన్ ఇంటర్నేషనల్ మార్కెట్ మీద దీని ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు నిన్న మొన్నటి వరకు 20% ఆఫ్ ఎక్స్పోర్ట్స్కి మాత్రమే ఉండే సమస్య ఇప్పుడు 32% రీచ్ అయింది. గల్ఫ్ దేశాలన్నీ కూడా సౌదీ అరేబియా, ఖతార్ ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా నష్టపోతున్నటువంటి సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఉన్న 2 ఆప్షన్ కూడా పోయింది కాబట్టి ఇక 3వ ఆప్షన్ ఇటు కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ కూడా మొత్తం తిరిగి రావాల్సిన పరిస్థితి ఈ ఆఫ్రికా దక్షిణ కొన నుంచి. అది కూడా మూసివేయాలన్న ఆలోచనలో, అటు నుంచి కూడా కంట్రోల్ చేయాలన్న ఆలోచనలో కొంత ఇరాన్ కనిపిస్తుంది. బట్ అది సాధ్యం అవుతుందా లేదా? అది కూడా సాధ్యమైతే ఇక గల్ఫ్ దేశాలన్నీ కూడా పూర్తిగా తమ వ్యాపారాన్ని మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ మీన్ వైల్ యుఎస్ ఈజ్ ట్రయింగ్ టు హెల్ప్ దెమ్. చాలా వరకు మేము దాడులు చేయగలిగినంత వరకు చేస్తున్నాం. బట్ ఇతర దేశాల సపోర్ట్ మాకు కావాలని చెప్పేసి ఇప్పుడు యుఎస్ ప్రకటిస్తుంది, ట్రంప్ చెప్తున్నాడు. కానీ ఏ దేశాలు కూడా అమెరికాకి సపోర్ట్ చేయడానికి ముందుకు రాని సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో what do you think about this present situation? ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? డూ యూ థింక్ యుఎస్ ఎస్టిమేట్ చేస్తున్నట్లుగా ఈ నెక్స్ట్ 2 or 3 weeks ఇరాన్ పని ఇంకా మరింత దారుణంగా మారిపోతుందా? ఇరాన్ పరిస్థితి ఇక దాడులు చేయలేని పరిస్థితి, ప్రతి దాడులు చేయలేని పరిస్థితిలోకి ఇరాన్ వెళ్ళబోతుందని మీకు అనిపిస్తుందా? లేదంటే ఇరాన్ ఈజ్ స్టిల్ ఏబుల్ టు సే వీ హ్యావ్ ఎ సర్ప్రైజ్? బట్ వాట్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ ఈస్ దట్? హౌ కెన్ యూ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్? కామెంట్ చేయండి. طقوا السلام I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.